నేను రోహిత్ శర్మ కూడా ఇట్లనే మ్యాచ్ మొత్తం అక్షర్ పటేల్కి సారీ అని చెప్పిండు. ఇక మ్యాచ్ విషయంలోకి వెళ్తే బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా సెకండ్ మ్యాచ్ ఛాంపియన్ ట్రోఫీలో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ తీసుకుంది. మన షమి బ్యాక్ ఇచ్చిండు, ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ వికెట్ తీసేసాడు. మన బౌలింగ్ అటాక్కి బంగ్లాదేశ్ 35 రన్స్కే 5 వికెట్స్ కోల్పోయింది. అప్పుడే అక్షర్ పటేల్ వేసిన హ్యాట్రిక్ బాల్ రోహిత్ శర్మ క్యాచ్ మిస్ చేసి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యిండు. తర్వాత వీళ్ళ పార్ట్నర్షిప్ చాలా దూరం పోయింది, 150 రన్స్ ప్లస్ పార్ట్నర్షిప్ చేసిర్రు. తర్వాత షమి వచ్చి బ్రేక్ త్రూ ఇచ్చిండు, జాకీర్ అలీని అవుట్ చేసిండు 68కి. ఈరోజు ఏమో మంచి సెంచరీ కొట్టిండు. వీళ్ళిద్దరు అవుట్ కాగానే బంగ్లాదేశ్ 228కి ఆల్అవుట్ అయిపోయారు. మన ఓపెనర్స్ మంచి స్టార్ట్ ఇచ్చారు. రోహిత్ శర్మ, గిల్ మంచిగా ఆడారు. రోహిత్ శర్మ అవుట్ కాగానే తర్వాత కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ కూడా తొందరనే అవుట్ అయ్యారు. గిల్, కేఎల్ రాహుల్ ఇద్దరు కలిసి మంచి షిప్పులు చేసిర్రు. గిల్ సెంచరీ కొట్టిండు, కేఎల్ రాహుల్ 6తో మ్యాచ్ ఫినిష్ చేసిండు.